సహజంగా రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్లే వాహనదారులను ఆపి ఎవరూ స్వీట్లు పెట్టరు. కానీ కర్లపాలెం పోలీసులు సత్యవతిపేట వద్ద రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి మిఠాయిలు తినిపించి ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నందుకు అభినందించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించని వారిని ఆపి హెల్మెట్ ధరించకపోతే కలిగే నష్టాలను వివరిస్తూ వారికి ఫైన్ విధించారు. మొత్తం మీద పోలీసులు వాహనదారులకు స్వీట్లు పెట్టడం పట్ల వాహనదారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక మంచి పని. మనం ఒక మంచి పని చేస్తే ఏం చేస్తాం, స్వీట్స్ తింటాం కదా. హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఎక్కువ హెల్మెట్ పెట్టుకోకుండా రాకూడదు. అదేవిధంగా హెల్మెట్ రోడ్డు మీద పెట్టుకుంటే నిన్న కూడా ఒకరు చనిపోయారు. ప్రతిరోజు కూడా మన రోడ్డు మీద రోజుకు ఒకరు చనిపోతున్నారు. ఒంటి మీద ఎక్కడా కూడా దెబ్బ ఉండట్లేదు. జస్ట్ నిలబడుతున్నాం, చెవులో చెట్టు వస్తే చచ్చిపోతున్నాం. కుటుంబం మొత్తం రోడ్డు వస్తుంది. పిల్లలంతా కూడా అనాథమైపోతున్నారు. భార్య కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కారణం ఏంటి? మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల. అదేవిధంగా ఎప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోండి. మనకి రీసెంట్గా ఒక ఏపీ పోలీస్ అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వేరే జిల్లాల్లో కూడా ఒక మంచి చాలా గొప్ప ఆపరేషన్లో భాగంగా మనము ఏలూరు జిల్లాలోనే ఒక 15 మంది మావోయిస్టులని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మావోయిస్టులలో ఒకరు ఎస్జెడ్సీ కాడర్ ఉన్నారు, లచ్చు అలియాస్ గోపాల్. ఈయన టెక్ టీమ్ మెంబర్. ఈయన స్టేట్ లెవెల్ కాడర్. ఈయన తర్వాత 2 డివిజనల్ కమిటీ మెంబర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ లెవెల్స్ ఉన్నవాళ్ళు. వీళ్ళు హిడ్మాతో పాటు చాలా ఇంతకుముందు అఫెన్సెస్ చేయడం కానీ ఛత్తీస్గఢ్లో. వీళ్ళందరూ సౌత్ బస్తర్ ప్రాంతానికి చెందిన బీజాపూర్, సుక్మా ప్రాంతాలకు చెందిన వాళ్ళు. అందరూ కూడా ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ కగార్ ఘాటికి తట్టుకోలేక అక్కడి నుంచి ఉన్న దాడుల నుంచి ఎక్కడైనా తలదాచుకొని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ కోసం వాళ్ళు కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఉన్న క్రమంలో మన ఇంటెలిజెన్స్ వర్గాలు, ఫీల్డ్ ఆపరేషన్ పోలీసులు చాలా రోజుల నుంచి వాళ్ళని ట్రాక్ చేసి సరైన సమయం చూసి అందరూ చిక్కేటట్లు ఒకేసారి దాడులు నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సుమారు ఎన్ని రోజులు అవుతుందంటే అది స్పెసిఫిక్గా మనము ఆపరేషనల్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయము.